బోనాల జాతర. ఆ డప్పుల చప్పుడు వింటే చాలు మనసు ఉరకలేస్తుంది. ఇదిగో ఇక్కడ చూడండి, డప్పుల దరువుకు లయబద్ధంగా అడుగులేస్తూ శక్తివంతంగా నర్తించే ఈయనెవరో మీకు తెలుసా? తెలుసు, పోతురాజు వేషం వేసే ఒక కళాకారుడు అంటారు కదా. నిజమే, పోతురాజు. ఆయన చేతిలోని కొరడా తగిలితే చాలు రోగాలు నశించిపోతాయి, రోగాలు తగ్గిపోతాయి అని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది భక్తులందరూ ప్రగాఢంగా నమ్మే ఒక అద్భుతం. అందుకే బోనాల ఉత్సవాల్లో పోతురాజు చేతి కొరడా దెబ్బ తినడానికి చాలా మంది భక్తులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అసలు ఇంతకీ ఎవరి పోతురాజు? అమ్మవారి జాతరలో అమ్మవారి బోనం కంటే ముందు నడిచే ఆ శక్తి పోతురాజు వెనుక ఉన్నటువంటి రహస్యాలేంటి? పోతురాజు గ్రామ దేవతలకు సోదరుడు, భక్తులకు రక్షకుడు. తెలంగాణ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం పోతురాజు. మరి ఈ పోతురాజు పాత్ర వెనుక ఉన్నటువంటి జానపద కథలు, నమ్మకాలు, సంప్రదాయాలు ఎన్నెన్నో. మరి వాటన్నిటితో పాటు జానపద వీరుడుగా చెప్పబడే పోతురాజు వెనక ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఆ అద్భుతాలలో 7 అద్భుతాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే, విజయమాగురు ఛానల్కి స్వాగతం. నేను విజయలక్ష్మి. మొట్టమొదటగా పోతురాజు జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం. ఈ కథ మన తెలంగాణ జానపద కథల లోతుల్లో నుంచి వచ్చింది. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం ఒకసారి పార్వతీదేవి దాహంతో ఒక కొలనులోని నీటిని 7 దోసిళ్లతో తాగిందట. అలా తాగగానే ఆమెకు సద్యోగర్భం నుండి 7 కన్యలు జన్మించారు. వారే కాలక్రమేణా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ వంటి అనేక పేర్లతో గ్రామ దేవతలుగా పూజలందుకుంటున్నారని జానపద కథలు చెబుతున్నాయి. అయితే ఒంటరిగా ఉన్న ఆ ఆడపిల్లలను చూసి పార్వతీదేవి, నా బిడ్డలకు తోడెవరు, వారికి రక్షణ ఎవరు అని చింతించింది. తన భార్య ఆవేదనను చూసిన శివుడు తన శక్తి అంశతో ఒక వీరుడిని సృష్టించాడని జానపదుల నమ్మకం. ఆ వీరుడే పోతురాజు. తన అక్కలైన 7 దేవతలకు ఎల్లప్పుడూ రక్షకుడిగా, కావలిగా ఉండమని శివుడు ఆజ్ఞాపించాడట. అందుకే తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పోతురాజు లేకుండా గ్రామదేవత జాతర లేదా బోనాల ఊరేగింపు పూర్తి కాదని భావిస్తారు. ఇక పోతురాజుకు సంబంధించిన 2వ అద్భుతం, పోతురాజు అక్కలకు రక్షకుడు, గ్రామానికి పెద్ద దిక్కు. పోతురాజు కేవలం కావలివాడే కాదు, గ్రామ దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన తమ్ముడు. ఈ అన్నా చెల్లెళ్ల బంధాన్ని తెలంగాణ జానపద సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా చూస్తారు. బోనాల పండుగలో అమ్మవారికి బోనం సమర్పించే ఊరేగింపులో పోతురాజు ముందుండి దారి చూపిస్తాడు. తన సోదరీమణులకు ఎలాంటి ఆటంకం రాకుండా, దుష్ట శక్తులు దరిచేరకుండా మార్గాన్ని సుగమం చేయడమే ఆయన విధి. ఆయన ఉనికి భక్తులకు అమ్మవారి రక్షణతో పాటు ఆమె సోదరుడి అండ కూడా ఉంటుంది అన్న భరోసానిస్తుంది. అంతేకాదు, పోతురాజును గ్రామానికి ఒక పెద్ద దిక్కుగా చూస్తారు. పండుగ సమయంలో గ్రామ కట్టుబాట్లను, నియమాలను అమలు చేయడంలో ఆయన పాత్ర కీలకం. కొన్ని ప్రాంతాల్లో జాతర ఎప్పుడు ఎలా జరగాలి అనే విషయాలను కూడా పూనకంలో ఉన్న పోతురాజు చెప్పే మాటల ద్వారానే నిర్ణయిస్తారని నమ్ముతారు. తన అక్కల పట్ల ఆయన చూపించే బాధ్యత, గ్రామం పట్ల ఆయనకున్న అధికారం ఆయనని కేవలం ఒక కళారూపం నుండి దైవిక స్థాయికి తీసుకెళతాయి. ఇక పోతురాజుకు సంబంధించిన 3వ అద్భుతం ఈరకోల, అంటే పోతురాజు చేతిలో ఉండే కొరడా మహిమ. ఇక అత్యంత ఆసక్తికరమైన 3వ అద్భుతం ఇది. ఈరకోల అంటే కొరడ. పోతురాజు చేతిలో ఉండే కొరడా వెనుక చాలా నమ్మకాలే ఉన్నాయి. చాలామంది దీనిని చూసి భయపడతారు. కానీ భక్తుల విశ్వాసం ప్రకారం ఈ కొరడ ఒక శక్తివంతమైన సాధనం. డప్పుల వాయిద్యానికి అనుగుణంగా పోతురాజు కొరడాను గాలిలో చుడిపిస్తూ చేసే శబ్దం దుష్ట శక్తులను పారద్రోలుతుందని ప్రగాఢంగా నమ్ముతారు. అంతకంటే ముఖ్యంగా ఆ కొరడా దెబ్బ తమకు తగిలితే అది ఒక ఆశీర్వాదంగా భావిస్తారు భక్తులు. పూనకంలో ఉన్న పోతురాజు తన కొరడాతో తాకినప్పుడు వారికున్న అనారోగ్యాలు, ముఖ్యంగా చర్మ వ్యాధులు, పిల్లలకు కలిగే దిష్టి వంటివి తొలగిపోతాయని గట్టిగా నమ్ముతారు. కొరడా దెబ్బ కొంచెం బాధ కలిగించినా అది తమ కష్టాలను హరిస్తుందని, అమ్మవారి సోదరుడి నుండి
నేరుగా పొందిన ఆశీస్సు అని భక్తులు భావిస్తారు. అందువల్ల పోతురాజు కొరడా శిక్షకు కాదు, శుద్ధికి మరియు రక్షణకు ప్రతీక అని భక్తుల నమ్మకం. ఇక పోతురాజు భయంకర రూపం, ఆ వెనుక ఉన్నటువంటి దైవత్వం, ఇది 4వ అద్భుతం. పోతురాజు జాతరలో అతని రూపం అత్యంత భయం గొలిపేదిగా ఉంటుంది. ఒంటి నిండా పసుపు, నుదిటిపై పెద్ద కుంకుమ బొట్టు, ఎర్రటి ధోవతి, కాళ్లకు గజ్జెలు, రౌద్రంగా కనిపించే కళ్ళు. పోతురాజు వేషధారణ చూస్తే ఎవరికైనా కాస్త భయం కలగడం సహజం. కానీ ఈ రూపం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక భావన ఉందని చెబుతారు. ఈ భయంకర రూపం ప్రజలను కాదు, దుష్ట శక్తులను భయపెట్టి పారద్రోలడానికట. మన సంప్రదాయంలో పసుపును పవిత్రమైనదిగా, క్రిమి సంహారినిగా వాడతారు. పోతురాజు పసుపు పూసుకోవడం అమ్మవారి సేవకు తనను తాను శుద్ధి చేసుకోవడంలో భాగంగా చెప్తారు. బహుశా ఇది అంటువ్యాధులు వ్యాపించే ఆషాఢ మాసంలో తనను తాను కాపాడుకోవడానికి కూడా సహాయపడి ఉండవచ్చు. నుదుటిపై ఉండే పెద్ద కుంకుమ బొట్టు ఆయనలోని దైవిక శక్తికి ప్రతీక. ఇక ఆయన కళ్ళు రౌద్రంగా కనిపించడం తన యోగ దృష్టితో లోకంలోని చెడును గమనిస్తున్నాడని చెప్పడానికేనని చెప్తారు. ఆయన నడక, నృత్యం, ఘీంకారాలు వాతావరణంలోని ప్రతికూల శక్తులను తరిమికొట్టే ప్రక్రియలో భాగమని భక్తుల ప్రగాఢ నమ్మకం. కాబట్టి పోతురాజు భయంకర రూపం లోపల ఉన్న రక్షకుడిని దాచి ఉంచే ఒక కవచం లాంటిది. ఇక 5వ అద్భుతం పోతురాజు ఉపవాస దీక్ష, నిష్ఠ. పోతురాజు పాత్రను పోషించడం అంటే కేవలం వేషం వేసుకోవడం కాదు, అదొక కఠోరమైన దీక్ష. ఇది పోతురాజు 5వ అద్భుతం. పోతురాజు వేషం కట్టే వ్యక్తి ఆ రోజు కఠినమైన నియమాలను పాటిస్తాడు. చాలామంది సంపూర్ణ ఉపవాసం ఉండి శారీరకంగా, మానసికంగా పవిత్రంగా ఉంటారు. ఈ దీక్ష వారిని సాధారణ మనిషి నుండి దైవిక శక్తిని తమలోకి ఆవాహన చేసుకునే ఒక వాహకంగా మారుస్తుందని నమ్మకం. ఈ నిష్ఠ వారికి అంతులేని శక్తినిస్తుందని భావిస్తారు. గంటల తరబడి డప్పుల దరువుకు అనువుగా నృత్యం చేయడానికి, శక్తివంతమైన విన్యాసాలు చేయడానికి కావలసిన ఓపిక ఈ దీక్ష ద్వారానే లభిస్తుంది అని చెప్తారు. పోతురాజు పాత్రధారి పడే ఈ శ్రమ, వారి భక్తి, వారు పాటించే నిష్ఠ ఆ పాత్రకు మరింత పవిత్రతను తెచ్చిపెడతాయి. ఇది కేవలం ఒక కళ కాదు, అదొక తపస్సు అని చెప్పడానికి ఈ దీక్షే నిదర్శనం. ఇక పోతురాజు 6వ అద్భుతం బలి సంప్రదాయం, దాని వెనుక ఉన్న అర్థం. మనం బోనాల పండుగలో ఒకప్పుడు భాగమైన బలి సంప్రదాయం గురించి, దానిలో పోతురాజు పాత్ర గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సంప్రదాయం గురించి అనేక అపోహలు ఉన్నా దాని వెనుక ఒక లోతైన అర్థం ఉండొచ్చని కొందరు భావిస్తారు. ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతపరచడానికి బలి ఇచ్చేవారని పురాణ కథలు చెబుతాయి. ఈ ప్రక్రియలో పోతురాజు కీలక పాత్ర పోషిస్తాడు. కొన్ని పాత జానపద కథల ప్రకారం పోతురాజు తన దంతాలతో మేకపోతును గాయపరిచి అమ్మవారికి సమర్పించేవాడని, దీనిని గావు పట్టడం అంటారని చెబుతారు. ఈ ఆచారం ఇప్పుడు లేదనే చెప్పాలి. అయితే ఈ ఆచారం వెనుక ఒకప్పటి సామాజిక అవసరాన్ని కూడా కొందరు విశ్లేషకులు చూస్తారు. బోనాలు జరిగే ఆషాఢం వర్షాకాలం ఆరంభం. ఆ సమయంలో అంటువ్యాధులు ప్రబలేవి. జంతువులకు సోకిన వ్యాధి మనుషులకు వ్యాపించకుండా అనారోగ్యంగా ఉన్న జంతువును అమ్మవారికి బలిగా సమర్పించి ఊరి పొలిమేరల అవతల వదిలివేసేవారని కూడా కొన్ని కథనాలున్నాయి. ఇక చివరిది, అతి ముఖ్యమైనది అయిన పోతురాజు 7వ అద్భుతం, అతనిచ్చే ఆశీర్వాదం. ఊరేగింపు ముగింపు దశలో భక్తులు పోతురాజు ఆశీర్వాదం కోసం చూస్తారు. ఆయన దీవెనలు తీసుకుంటే మంచి జరుగుతుందని, కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పోతురాజు తన కొరడాతో నెమ్మదిగా తాకి ఆశీర్వదిస్తాడు, లేదా తన చేతిలోని నిమ్మకాయలను ప్రసాదిస్తాడు. ఈ నిమ్మకాయలకు దుష్ట శక్తులను నివారించే శక్తి ఉందని నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో భక్తులు సమర్పించిన బోనాన్ని అమ్మవారికి చేర్చడంలో పోతురాజుదే కీలక పాత్ర అని, ఆయన మొదట బోనాన్ని పరిశీలించాకే అమ్మవారి సమర్పణకు అనుమతిస్తాడని చెబుతారు. ఆయన భక్తుల మొక్కులను నేరుగా అమ్మవారి దగ్గరకు చేర్చే మధ్యవర్తి అని కూడా భక్తులు నమ్ముతారు. పోతురాజు కళ్ళలోకి సూటిగా చూసి దండం పెట్టుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని వారి ప్రగాఢ నమ్మకం. పోతురాజు ఆశీర్వాదం భక్తులకు కొండంత ధైర్యాన్ని, భరోసాను ఇస్తుంది. చూశారు కదా,
పోతురాజు వెనుక ఉన్న అద్భుతమైన నమ్మకాలు, చరిత్ర, సంస్కృతి. పోతురాజు కేవలం డప్పుల దరువుకు నృత్యం చేసే కళాకారుడు మాత్రమే కాదు. ఆయన తెలంగాణ సంస్కృతికి, భక్తికి, నమ్మకానికి ఒక సజీవ సాక్ష్యం, సజీవ ప్రతీక. గ్రామ దేవతల సోదరుడిగా, గ్రామ ప్రజల రక్షకుడిగా ఆయన కథ మన సాంస్కృతిక వారసత్వంలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. పోతురాజు గురించి ఇంకేవైనా విశేషాలు మీకు తెలిస్తే ఆ విశేషాన్ని మన కమెంట్స్ లో తప్పకుండా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఆ వెంటనే వచ్చే హైప్ బటన్ ని క్లిక్ చేసి హైప్ చేయండి. మరి ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.